యాసంగి వరి సాగులో ఎరువుల యాజమాన్యమే కీలకం. అయితే ఎరువుల వాడకంపై రైతులకు అంతగా అవగాహన ఉండటం లేదు. శాస్త్రవేత్తలు అధికారుల సూచనలు పట్టించుకోకుండా తోటి రైతులు వాడుతున్నారని పొలంలోనూ అవసరం ఉన్నా లేకున్నా ఎడాపెడా ఎరువులను చల్లి ఖర్చులు పెంచుకుంటున్నారు. ఎరువులను సిఫార్సు మేరకు సమయానుకూలంగా వేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మహేష్. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో యాసంగి వరి సాగు చేశారు రైతులు. చాలా చోట్ల పిలకలు వేసే దశలో వరి పైరు ఉంది. ఈ సమయంలో వరి పైరు ఏపుగా ఆరోగ్యంగా పెరగాలంటే ఎరువుల యాజమాన్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి. సాధారణంగా యాసంగిలో స్వల్పకాలిక రకాలను సాగు చేస్తారు కనుక వరి పైరులో పిలకలు వేసే సమయం తక్కువ ఉంటుంది. అందువల్ల పంట దశను బట్టి సిఫారసు చేసిన ఎరువులను సమయానుకూలంగా అందించాలంటూ తెలియజేస్తున్నారు కరీంనగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మహేష్. వరిలో చూసినట్టయితే మనము అన్ని పోషకాలు అందే విధంగా చూసుకోవాలి. దాంట్లో భాగంగా మనము జీవన ఎరువులు మరియు పచ్చిరొట్టె ఎరువులటువంటి జీలుగా పిల్లి పెసర వీటిని మనము ప్రధాన పొలంలో పెంచి తర్వాత వాటిలోనే కలియ దున్నడం ద్వారా 20 నుంచి 25% నత్రజనిని ఆదా చేయడం జరుగుతుంది. అలాగే సజీవ ఎరువులైనటువంటి అజొల్లా, అజిటోబాక్టర్ ఇలాంటి నీలాకుపచ్చ శైవాల వంటి పెంచి అదే పొలంలో కలియ దున్నినట్టయితే మనకు 10 నుంచి 20% భాస్వరాన్ని కూడా ఆదా చేయడం జరుగుతుంది. ప్రధాన పొలంలో అజొల్లా పెంచుకోవడానికి గాను ఒక 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మనం చల్లిన తర్వాత ఒక 100 నుంచి 120 కిలోల అజొల్లాని ఆ ప్రధాన పొలంలో వేయడం ద్వారా ఒక 2 నుంచి 3 వారాలు పెంచి దానిలో కలియ దున్నడం వల్ల మనకు నత్రజనిని మరియు భాస్వరం పొటాషియంని మనకు నేలకు అందించడం జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే అజోస్పైరిలం, అజిటోబాక్టర్, ఫాస్ఫో బ్యాక్టీరియల్ వంటి జీవన ఎరువులను వాడడం ద్వారా మనకు ఈ రసాయన ఎరువుల వాడకం అనేది తగ్గడం జరుగుతుంది. ఇక మనము రసాయన ఎరువులను చూసుకున్నట్టయితే మనకు వరికి వానాకాలంలో అయితే 40 నుంచి 48 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరము, 16 కిలోల పొటాషు అవసరమవుతుంది. అది వానాకాలంలో. అదే యాసంగిలో చూసుకున్నట్టయితే 48 నుంచి 60 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము, 16 కిలోల పొటాష్ అనేది అవసరమవుతుంది. అయితే ఈ ఎరువులు వేసుకునేటప్పుడు మనకు స్వల్పకాలిక రకాలైనట్టయితే ఈ నత్రజనిని 3 సమాన భాగాలుగా చేసుకొని దుమ్ము చేసినప్పుడు ఒకసారి, చాలా సదును చేసినప్పుడు ఒకసారి, అంకుర దశలో ఒకసారి, ఇలా 3 దఫాలుగా నత్రజనిని చల్లుకోవాలి. అదే మధ్యకాలిక దీర్ఘకాలిక రకాలైతే 15 నుంచి 20 రోజుల వ్యవధిలో 4 దఫాలుగా చల్లుకోవాలి. అలా కాకుండా మనం ఈ నత్రజనిని అంకుర దశలో వెదజల్లినట్టయితే అది పంటకి అందకుండా వృధాగా అవడం జరుగుతుంది. సో రైతులు గమనించిన విషయం ఏంటంటే మనము నత్రజనిని అధికంగా వాడకుండా నీమ్ కోటెడ్ యూరియాని వాడినట్టయితే నత్రజని అనేది మొక్కకు సమర్థవంతంగా అంది మనకు దిగుబడి అనేది రావడానికి అనుకూలంగా ఉంటుంది. అలా కాకుండా మనం అధికంగా నత్రజని ఎరువులు వాడడం వల్ల రసం పీల్చే పురుగులని ఎక్కువ ఆకర్షించడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి రైతులు గమనించి ఎక్కువ నీమ్ కోటెడ్ యూరియాని వాడడం వల్ల మనకు పంట ఏపుగా మంచిగా పెరగడమే కాకుండా రసం పీల్చే పురుగులని ఆకర్షించకుండా ఉంటుంది. అంతేకాకుండా మనము భాస్వరాన్ని అయితే దమ్ము చేసినప్పుడు ఒకేసారి వేసుకోవచ్చు. పొటాషియం అయితే రేగడి నేలల్లో అయితే మనకు మొదటి దమ్ము చేసినప్పుడు తర్వాత అంకుర దశలో వేసుకోవాలి. ఈ విధంగా మనము ఎరువులని అనేటి నత్రజని, భాస్వరాన్ని, పొటాషియం వేసుకున్నట్టయితే మనని పంటలో ఎరువుల యాజమాన్ని సమగ్రంగా కాపాడుకోవచ్చు. దీంతో పాటు వరి పొలంలో ఇంకొక పోషక లోపం అనేది చాలా ఎక్కువగా గమనించడం జరుగుతుంది. అది జింకు ధాతు లోపం. ఈ జింకు ధాతు లోపానికి అయితే మనం ఎప్పుడన్నా కానీ ఇప్పుడు మన కేవికలో లభ్యమైనటువంటి జింక్ సల్ఫేట్, అదే ల్యాబ్ జింకుని 1 లీటర్ నీటికి 2 గ్రాములు కలుపుకొని పిచికారి చేసినట్టయితే మనం ఈ జింకు ధాతు లోపాన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇనుప ధాతు లోపు దీనికి మనము అన్నబేదిని మనం పొలంలో వేసినట్టయితే మనము ఈ లోపాన్ని కూడా నివారించుకోవచ్చు. చెరుకు తోటలు సాగు చేసే రైతాంగానికి వేసవిలో ఎదురయ్యే సవాళ్లు అనేకం. వీటిని అధిగమించినప్పుడే చెరుకులో ఆశించిన దిగుబడి పొందే వీలుంది. చెరుకు బాల్య దశ అంటే పిలకలు చేసే సమయం పూర్తిగా వేసవిలోనే పూర్తవుతుంది. ఈ సమయంలోనే తీవ్రమైన ఎండలు, నీటి ఎద్దడి పరిస్థితులను రైతులు ఎదుర్కోవాలి. చీడపీడలను సకాలంలో అరికట్టాలి. మరిన్ని వివరాలను ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పొట్లూరి షేక్స్పియర్ ద్వారా తెలుసుకుందాం.
జనవరి, ఫిబ్రవరిలో నాటిన చెరకు తోటలు ప్రస్తుతం పిలక చేసే దశలో ఉన్నాయి. సాధారణంగా ఎకరాకు 60,000 గడలు దిగుబడి వస్తే మంచి ఫలితాలు వస్తాయి. మరి అన్ని గడలు రావాలంటే చెరకు బాల్య దశలో, ముఖ్యంగా మార్చి నుంచి మే నెల చివరి వరకు చెరకు పైరు ఒత్తిడికి గురి కాకుండా యాజమాన్యంలో తగిన మెళకువలు పాటించాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, నీటి ఎద్దడి పరిస్థితులను అధిగమించినప్పుడు మాత్రమే చెరకు బాల్య దశలో పిలకల శాతం ఆశాజనకంగా ఉండి పైరు ఆరోగ్యంగా, దృఢంగా పెరుగుతుందని ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పొట్లూరి షేక్స్పియర్ రైతాంగానికి తెలియజేస్తున్నారు. ఈ చెరుకు మనకి నేలలో సుమారుగా 12 నుంచి 14 మాసాల దాకా ఉంటుంది కాబట్టి చెరుకు పైరుని సాగు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చెరుకు నాటేటప్పుడే నేలని బాగా లోతుగా దుక్కు చేసుకుని బాగా లోతు బోధులు కనుక వేసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో ఈ చెరుకు పైరు బెట్ట గురి కాకుండా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మన నీటిని కూడా సక్రమంగా వినియోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనం చెరుకు పైరు నాటే ముందే మనం బూట బోధులు, అదేవిధంగా మనం నీరు పెట్టడానికి కూడా కాలువలు కనుక ప్రతి 20 మీటర్లు కనుక తీసుకున్నట్లయితే మనకి నీటి ఎద్దడి గురి కాకుండా చేను మొత్తం మనం సమానంగా నీరు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత మనం సుమారుగా మనం చెరుకు తోటల్ని జనవరి నుంచి మార్చి మాసాల వరకు కూడా నాటుతూ ఉంటాం. చెరుకు పైరు మనకి వేసవి వచ్చేప్పటికి బాల్య దశలోనో లేకపోతే పిలకడ పెట్టే దశలో ఉంటుంది కాబట్టి మనం బోధులు మునక్కుండా చక్కగా బోధుల్లోనే నీరుని పారించుకున్నట్లయితే నీటిని ఆదా చేయడానికి ఆస్కారం ఉంది. ఒక నీటి లభ్యత కనుక ఏదైనా తగ్గినట్లయితే మనం బోధి ఇడిచి బోధి నీరు కనుక పెట్టినట్లయితే నీటిని కొంత ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇప్పుడు మన చెరుకు పరిశోధన స్థానంలో మన బిందు సేద్యం ద్వారా కూడా మనం చెరుకుని పండించడం జరిగింది. దీనివల్ల సుమారుగా మనకి 36% దాకా దిగుబడి వచ్చి అదేవిధంగా 27% నీటిని మనం ఆదా చేయడం జరిగింది. ఈ బిందు సేద్యం ద్వారా మనకి వచ్చే లాభాలు ఏంటంటే ముఖ్యంగా ఈ చెరుకు గడలన్నీ సమానంగా పెరుగుతాయి. అదేవిధంగా మనం నీటిని చెరుకు పైరుకి ఇదే దశలో ఎంత కావాలో వాతావరణ పరిస్థితులను బట్టి, అదేవిధంగా పైరు పెరుగుదలను బట్టి, తర్వాత భూమి నేల స్వభావాన్ని బట్టి మనం నీటిని ఇవ్వటం జరుగుతుంది కాబట్టి నీటిని ఆదా చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ నేల మొత్తం తడవదు కాబట్టి మన కలుపు సమస్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత మనకి నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ఈ చెరుకు సాళ్ళల్లో కనుక చెత్తపరుచుకున్నట్టయితే మనకి నీటిని ఆదా చేసుకోవచ్చు. దీనివల్ల భూమిలో తేమ ఎక్కువ రోజులు నిలవ ఉండి చెరుకు పైరు బెట్టకి గురి కాకుండా ఉంటుంది కాబట్టి ఈ చెరుకు చేతని ఒక ఎకరానికి వచ్చి సుమారుగా 1 టన్ను నుంచి 1.5 టన్నున్నర వరకు కూడా మన బోధుల మధ్య కనుక పరుచుకున్నట్లయితే చెరుకు తోట బెట్ట గురి కాకుండా ఉంటుంది. దీనివల్ల మేము చెరుకు పైరులో ఈ పీక పురుగు ఉధృతి కూడా తక్కువగా గమనించడం జరిగింది. మనం ఈ రాబోయే రోజుల్లో ఈ చెరుకు చెత్త చీకి మనకి భూమికి సేంద్రియ ఎరువుగా తయారయ్యి భూమి బలోపేతం జరుగుతుంది కాబట్టి ఈ చెరుకు చెత్తను పరుచుకుని రైతు సోదరులు నీటిని ఆదా చేసుకోవడానికి ఆస్కారం ఉంది. కలుపుని మనం సకాలంలో మనం రివర్స్ చేసినటువంటి కలుపు మందుల్ని అదేవిధంగా మనం అంతర్కృషి ద్వారా కూడా ఈ కలుపుని నివారించుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది. చెరకు చెత్త పరవని రైతాంగం చెరకు బాల్య దశలో కలుపు నివారణకు చాళ్ల మధ్య నాగలితో 2-3 సార్లు దున్ని అంతర కృషి చెయ్యాలి. దీనివల్ల మొక్కల మొదళ్లకు మట్టి ఎగదోయబడి నేల గుళ్లబారుతుంది. మొక్కలు వేర్లకు గాలి పోసుకుని ఆరోగ్యంగా పెరుగుతాయి. భూమికి తేమను నిలుపుకునే శక్తి పెరుగుతుంది. ఈ విధమైన జాగ్రత్తలను వేసవిలో పాటించినట్లయితే చెరకు తోటలు మున్ముందు ఆరోగ్యంగా పెరిగి మంచి ఫలితాలను అందిస్తాయి. వ్యవసాయం అంటేనే కష్టాలు నష్టాలు అనే అపోహ ఉంటుంది. సాగులో పెరిగిన పెట్టుబడులు, కూలీల సమస్య, ఇలా పండిన పంటంతా పెట్టుబడికే పోతుందని రైతులు వాపోతుంటారు. దీనికి తోడు ఇటీవల కాలంలో ప్రకృతి విపత్తులతో నష్టాలను చవిచూస్తున్నారు. చాలా మంది వ్యవసాయం చేయటానికి ముందుకు రావటం లేదు. అయితే సరైన పద్ధతులతో వ్యవసాయం చేస్తే లాభాలు గడించవచ్చని నిరూపించారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు. 20 ఏళ్లుగా పొగాకు పండిస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు. పండించిన పంట రైతులకు లాభాన్ని తెచ్చిపెట్టాలి. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అండగా నిలవాలి. అలాంటి మద్దతు పొగాకు పంట సాగుతో దొరుకుతుందని అంటున్నారు ఏలూరు జిల్లా ముస్నూరు మండలం కాట్రేనిపాడు గ్రామానికి చెందిన రైతు మారుముడి మేరీబాబు. 20 ఎకరాల్లో 20 ఏళ్లుగా నాటు పొగాకును సాగు చేస్తున్నారు.
పంట సాగు బాగానే ఉన్నా లాభాలు అనేది ప్రకృతిపై ఆధారపడి ఉంటుంది. కోత సమయం, ప్రాసెసింగ్ సమయంలో వర్షాలు లేకపోతే ఆకు నాణ్యత దెబ్బతినకుండా ఉండి మార్కెట్లో మంచి ధర లభిస్తుంది అంటున్నారు రైతు. గతంతో పోల్చితే ఈ ఏడాది ధర కూడా పెరగడంతో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మేము పూతోట వ్యవసాయం 20 సంవత్సరాల మటు సాగు చేస్తున్నామండి. దీంట్లో మెలకువలు ఏంటంటే విత్తనాలు తీసుకుని దాచుకుని మేము ఎరువు కుప్పలు సైతం చేసుకుంటామండి. ఎరువు దొరుకుని గేదెల పెంట ముందు దాన్ని చిన్న చిన్న మల్లి కింద కట్టుకుని అందులో ఇత్తులు చల్లుకుంటాము. ఒక చారడి గింజలు అయితే ఒక 10 ఎకరాలకైతే ఒక కేజీ గింజలు సరిపోతాయి. మేము 20 ఎకరాలు చేస్తున్నాను. నేను ఒక కేజీ గింజలనే కేజీన్నర గింజలనే ఒక సెంటున్నరకి పేడతో ఎరువుతోలి 3-4 ట్రిప్పులు దాని మీద సదనం చేసుకుని ఇత్తులు పోసేస్తాము. ఇత్తులు పోసేసినాక అవి 3-4 రోజులకి మొలకొస్తాయి. దానికి చిన్నగా ఏదన్నా కప్పేసుకుంటాము. కొబ్బరి మట్టలో పావెల మట్టలో తెచ్చి కర్రల బాతి కప్పేస్తాము. అవి పెరిగినాక 4 రోజులకి మళ్ళీ ఒక 20 సెంట్లకి సదనం చేసుకుని దాంట్లో చిన్న చిన్న మల్లి కింద కట్టుకుని ఒక గజం ఎలాడుపుని పెట్టి ఒక 20 గజాల పొడుగున ఈ నారు తీసుకెళ్ళి అందులో చిన్న చిన్నగా ఎడంగా ఊడుతామండి. ఊడ్చిన తర్వాత మళ్ళీ వాటిని ఒక 4 రోజులు అలా చేసుకున్న తర్వాత ఆ 4 రోజుల తర్వాత తీసుకొచ్చి తోటలోకి ఒక ఎకరానికి వచ్చి 5,000 కానీ 6,000 మొక్కలు నాటుకుంటాము. ఒక 4 రోజులు అయినాక మళ్ళీ దాన్ని పైపాటు చేసి ఎడ్లతో పైపాటు చేసుకుని పైపాటు బోధులా చేసి కూలోళ్ళని తీసుకొచ్చి దొయ్యలు చేపిస్తాము. దొయ్యలు చేసినాక తళ్ళు కట్టుకుంటూ ఉంటాము. మళ్ళీ 4 రోజులకు వస్తుంది. దీనికి ఇలా నీళ్ళు వదిలినప్పుడల్లా యూరియా అమోనియా కంపల్సరీగా ఎన్ని తళ్ళు వేస్తాం అన్ని తళ్ళు ముందు ఎరువు వేస్తామండి. యూరియా అమోనియా తోట దొయ్యలు చేసేటప్పుడు మొక్క మొదలు వేస్తాము. చెంపలు వేసేటప్పుడు మొక్క మొదలు వేస్తాము. 2 ఏకల కింద కూలోళ్ళతో దొయ్యలు చేపిస్తాము. ఈ పొగ తోటకి సాగుకొచ్చి ఎకరానికి వచ్చి మినిమము 70-80 వేలు ఖర్చు అవుతుందండి. రైతుకి గట్టిగా అన్ని సౌకర్యాలు వర్షాలు ఏమీ లేకుండా ఉంటే ఒక 25,000 1,25,000 ఆ యాంగిల్లో వస్తుందండి. ఇప్పుడు అదే కాకుండా కొత్తగా బర్లీ అని ఒక విత్తనం కంపెనీ వాళ్ళు ఇస్తున్నారండి. అదైతే ఈ నారు సేమ్ నారు ప్రాసెస్ అదేనండి. అయితే ఇప్పుడు కొత్త కాబట్టి మాకు గుంటూరు ఆ సైడ్ నుంచి నారు వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారండి. ఆ విత్తనం మా ఏరియా లేదు, నిరుడే కొద్ది పలతగా వచ్చింది, 7 వచ్చింది. అది పెట్టాము. దానికి వచ్చి సేమ్ సాగు. అయితే అది కోసే పని లేకుండా ఇరిసి కుట్టేస్తారండి ఆడవాళ్ళు మగవాళ్ళు తీసుకొచ్చి. దీన్ని అయితే 4 రోజులకి గెలగొట్టిన 40 రోజులకి మగవాళ్ళని తీసుకొచ్చి దాన్ని కోపించి కుట్టించి పందిర్లు కట్టి పందిరి కలప తీసుకొచ్చి పందిరేసి దానికి ఎలాడి తీసి కట్టి 4 రోజులు ఎండబెట్టిన కోసి మళ్ళీ అమ్మి కోతే అప్పుడు మండిలో వేసినాక ఎవరన్నా సావుకారులు వస్తే కనుక్కుని వెళ్ళి దాన్ని విజయవాడ మార్కెట్కి ఇటు ఒట్టు మార్కెట్ అంటారు. దీన్ని నాటుపోగాకు అంటారండి. ఇది ఒట్టు తయారు నుంచి మళ్ళీ తయారు చేసుకుని విజయవాడ మార్కెట్కి తీసుకెళ్ళి పంపిస్తాం, లేదా నెల్లూరు సుట్ల కంపెనీలు పంపిస్తాం చేస్తాము. ముసునూరు మండలంలో ప్రధాన వాణిజ్య పంటగా ఏటా 1000 ఎకరాల్లో నాటు పొగాకు సాగవుతుంది. అయితే ఏటికా ఏడు పెట్టుబడులు పెరగడం, కూలీల సమస్య అధికమవడం, శ్రమకు తగ్గ ప్రతిఫలం లేకపోవడంతో రైతులు దీని సాగు పట్ల ఆసక్తి చూపడం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా బర్లీ పొగాకు సాగుకే మొగ్గు చూపుతున్నారు. దీనికి పెట్టుబడులు తక్కువ కావడంతో పాటు సదరు కంపెనీలే ఒప్పందంతో కొనుగోలు చేస్తూ ఉండడంతో రైతు మేరీబాబు ఈ ఏడాది 12 ఎకరాల్లో నాటు పొగాకుతో పాటు 8 ఎకరాల్లో బర్లీ పొగాకు నాటారు. మార్కెట్లో నాటు పొగాకు 100 నుండి 120 రూపాయలు పలుకుతూ ఉంటే బర్లీ పొగాకు కిలో ధర 150 రూపాయలు పలుకుతుంది అంటున్నారు. ఆ బర్లీ పొగాకు అయితే కంపెనీ వాళ్ళు వచ్చి కేజీ ఎంత అని చెప్పి వాళ్ళు ముందే మాన్యువల్ ఇస్తారండి. కేజీ ఎంత అని ఆ రేటుకి వాళ్ళు కొనుక్కెళ్ళిపోతారండి. దాన్ని ఇదైతే మేము సొంతంగా అమ్ముకోవాలండి. ఇది ఎంత రేట్ అన్నది ఆ పొగాకు నాణ్యతను బట్టి ఆ వచ్చిన మనిషికి నచ్చిన దాన్ని బట్టి తీసుకుంటాడండి దీన్ని. ఈ మామూలు నాటు పొగాకుని కేజీ వచ్చి మినిమం ఇది వచ్చి 100 నుంచి 120 రూపాయలకు సీజన్ పడుతుందండి. అది 150 రూపాయలకి ఇచ్చేసారండి ఈ సంవత్సరం. నిరుడైతే 110 రూపాయలండి. ఈ 150 ఇచ్చారండి బర్లీ. ఈ నాటు పొగాకు వచ్చి ఈ సంవత్సరం కేజీ వచ్చి 100 నుంచి 120. దీనికి ఒక రేట్ అని ఫిక్స్ లేదండి. అదును బట్టి కొనే వాళ్ళని బట్టి అదును బట్టి సంవత్సరం వరకు మేము మండలేసి ఉంచుతామండి. అప్పుడు రైతులు వచ్చి కొనుక్కునే వాళ్ళని బట్టి ఒక టైంలో అదే కేజీ 80 రూపాయలకి ఇచ్చేయచ్చు, అదే కేజీ 150 ఇవ్వచ్చు, 200 అవ్వచ్చు అండి. దీనికంటూ ఒక రేటు ఫిక్స్డ్ ఏం లేదు. ఇదే ఎకరానికి వచ్చి 1,50,000 పెట్టుబడి పెట్టి పండించేవాళ్ళు ఉంటారండి. ఇదే ఎకరానికి వచ్చి 1,00,000 రూపాయలు పెట్టి పండించేవాళ్ళు. పండించే దాన్ని బట్టి పొగాకు నాణ్యత బట్టి కొనుక్కెళ్తారు ఎవరైనా సరే. దీన్ని ఎకరానికి వచ్చి ఈ కిలోలు 1,1200 కిలోలు అవుతుందండి. ఇది
అదేనా 1200 కిలోలు అవుతుంది. ఇది బర్లీ అయినా కానీ 1200 కిలోలు అవుద్ది. ఈ నాటు పొగాకు అయినా కానీ 1200, గట్టిగా పండిస్తే 1200, 1250, అంతకు మించి అవదండి. అది పండించుకుంటూ ఇంకొక 200 బర్లీ, ఇంకొక 200 అవుతుంది. అది దానికైతే కొంచెం ఎమ్మటనే కోసి పట్టాలేసి దాంట్లో పందిరేసి ఏలాడదీసి ఎప్పటిదప్పుడు పండింది ఎర్రగా పండుతుంది. అది పండిందని కొయ్యాలి. దీన్నేమో టైం ఖచ్చితంగా 20 గెలగొట్టిన 40 రోజులకి మొత్తం ఒకేసారి కోపిచ్చేసి 4 రోజులు ఎండగడతాం. వర్షము ఏది రాకుండా ఉంటే దేవుడి మేలు చేసి, ఏ వర్షము ఏది రాకుండా ఉంటే అప్పుడు కోసి దాన్ని ఒక మండిలాగా వేసి తాటేకుల కింద లేకపోతే పట్టాల కింద కప్పుకుంటాము. 4 రోజులు అట్టు ఉంచిన తర్వాత అప్పుడు నుంచి వస్తారు బేరగాళ్ళు. ఇప్పుడు ఈ సంవత్సరం బాగుందండి ధర. నిరుడు ఫస్ట్లో స్టార్టింగ్లో లేదు. స్టార్టింగ్లో ఈ సంవత్సరం వర్షాలు వచ్చి పొగాకు మొత్తం తడిసిపోయింది. కంపెనీ వాళ్ళు వచ్చి కొనుక్కెళ్ళిపోయారు తడిసిన పొగాకు. ఉండా పొగాకు కొంచెం ఈ సంవత్సరం బాగానే ఉంది. ఇప్పుడు ఉంటుందని అంటున్నారు, రాబోయే పంటకి రేటు బాగానే ఉంటుంది అంటున్నారు. అయినా ఖర్చులు లేబర్ ఎక్కువ. ఈ పొగ తోట అంటే ఎక్కువ లేబర్ ఛార్జ్ ఉంటుందండి, ఎక్కువ మనుషులు వర్క్ ఉంటుంది. అంత డిప్పు అలాంటివి ఎక్కువ పనిచేయవు. తక్కువ డిప్పులు వేసుకున్నా దీనికి ఎక్కువ నీళ్ళ కట్టులు అని, పత్తి తడికి ముందని, పెట్టుబడులు అని ఎన్ని ఎక్కువ ఉంటాయి. లేబర్ ఛార్జ్ దీన్ని కొయ్యటానికి వచ్చి ఒక ఎకరానికి వచ్చి దీన్ని కొయ్యటానికి వచ్చి 30,000 ఖర్చు అవుతుందండి. ఎకరం అంటే 1250 కేజీలు గట్టిగా పండించిన వాళ్ళు 1300 కేజీలు అవుద్ది. ఒక 1300 కేజీలు పొగాకును కోపిస్తాకి 30,000 రూపాయలు ఖర్చు అవుతుందండి. ఓన్లీ లేబర్ ఛార్జీ మాత్రం. అనుకూలమైన పంట ఈ సంవత్సరానికి మట్టుకు అందరికీ పర్లేదు. కొంచెం ఫస్ట్లో వానలు వచ్చి తేడాలు వచ్చిన తోటలు బాగున్నాయి, అందరే బాగానే ఉన్నాయి. మార్కెట్ మార్కెట్ అంటే దీనికి మార్కెటింగ్ అనేది గవర్నమెంట్ చేతిలో లేదండి. ఇదంతా మామూలుగా విజయవాడ మార్కెట్. దీనికి అంటూ ఒక రేటు ఫిక్స్డ్ లేదండి. ఈ చుట్టుపక్కల బర్లీ కానీ ఇది కానీ 1000 ఎకరాలు అంతా ఏముండదండి. ఒక గట్టిగా చుట్టుపక్కల అయితే ఉంటుందండి. గట్టిగా బర్లీ తక్కువే ఉంటుందండి. బర్లీ వచ్చి అంతా వచ్చి ఒక 500-600 ఎకరమే ఉంటుంది. ఈ పొగాకు అయితే, నాటు పొగాకు అయితే మినిమము ఒక 2000 ఎకరమైనా ఉంటుందండి మినిమం వచ్చి. ఈ సంవత్సరం కొంచెం రేట్లు ఉండే పొగాకు తోటలకి, ప్రతి పొగాకు రేట్లు ఉండే. కంపెనీ బర్లీ పొగాకు నీరు 110 రూపాయలు అన్నది ఇప్పుడు స్టార్టింగ్లోనే 150 రూపాయలు చేసింది. దీనికి కూడా ఇప్పుడు పాత పొగాకులు ఉండే వాళ్ళకి తాళ్ళు లెక్క అంటారు ఇక్కడ, మామూలుగా పుట్టు లెక్క. పుట్టు వచ్చి 30,000 నుంచి 35,000 వరకు అంటున్నారు ఇప్పుడు వరకు. పుట్టు అంటే 250 కేజీలు ఇక్కడ పుట్లు లెక్క వేస్తారు. దానికి వచ్చి ఒక ఎకరానికి వచ్చి గట్టిగా అయిన వాళ్ళకి 5 పుట్లు అవుద్ది. 5 పుట్లు అంటే 1250 కేజీలు అవుద్ది. ఒక 250 కేజీల నుంచి 35,000 కాడ నుంచి 30,000 అట్టుకున్నారు. మొన్నటిదాకా కంపెనీలు వచ్చి 14,000 కానీ 12,000 ఫస్ట్లో అమ్మేసేసుకున్నారు. ఉన్న వాళ్ళ మటుకు లాభసాటిగా ఉన్నాయండి. వ్యవసాయంలో పెరిగిన పెట్టుబడులు, కూలీల సమస్యకు తోడు మార్కెట్లో గిట్టుబాటు ధర రాకపోవడంతో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా పండ్ల తోటలు తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో దీర్ఘకాలం దిగుబడులు పొందటానికి ఆస్కారం ఉండటంతో నిజామాబాద్ జిల్లాలో కొంతమంది రైతులు తైవాన్ రకం జామ తోటల సాగు చేపట్టారు. ప్రస్తుతం మార్కెట్లో మంచి ధర పలుకుతుండటంతో లాభాల బాట పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా అనగానే మనకు గుర్తుకు వచ్చే వాణిజ్య పంటలు మొక్కజొన్న, పసుపు, మిర్చి, వరి. అయితే ఈ పంటలను కాదని తైవాన్ జామ సాగు చేపట్టి నికరమైన లాభాలు పొందుతున్నారు వర్ణి మండలం శ్రీనగర్ గ్రామానికి చెందిన కొందరు రైతులు. 2 ఎకరాల నుండి 4-5 ఎకరాల వరకు ఒక్కో రైతు తైవాన్ రకం జామ సాగు చేపట్టారు. హైడెన్సిటీ విధానంలో చేపట్టిన ఈ జామ తోటల నుండి నాటిన ఏడాది నుండే దిగుబడులు ప్రారంభమవుతున్నాయి. ఇతర పంటలతో పోల్చితే లాభదాయకంగా ఉందని రైతులు చెప్తున్నారు. ఈ దిగుబడి బాగానే ఉందండి, బాగానే పర్ఫెక్ట్ బాగానే వస్తుంది. చక్కరంగా బాగానే బీరగాళ్ళు మొత్తం వచ్చి ఏడే కోసుకుంటారండి. ఇది బాక్సు 600-700 అట్లా పోతాయండి. సంవత్సరానికి 2-3 ఖాతాలు కోయొచ్చండి. ఇప్పుడు ఒకటి కోసామండి, ఇది రెండోదండి. ఇది 10 రోజుల్లో వస్తాయండి. పెట్టుబడి బాగానే, ఇది ఖర్చు బాగానే వస్తుందండి. సంవత్సరంలో 3 కాపులు ఇది కాస్తుందండి. 2 కాపులు బాగా అవుతాయండి. 3వ కాపు వర్షాకాలం వస్తుంది, కొద్దిగా తక్కువ అయిద్దండి. ఇతర పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులు 3-4 ఏళ్లుగా జామ సాగును చేపడుతున్నారు. సంప్రదాయ పంటలతో పోల్చితే జామ సాగు లాభదాయకంగా ఉండడంతో శ్రీనగర్ గ్రామంలో దాదాపు 20 నుండి 30 ఎకరాల్లో సాగు విస్తరించింది. చుట్టుప్రక్కల జామ సాగు లేకపోవడంతో మార్కెట్కు పెద్దగా ఇబ్బంది లేదు.
వ్యాపారులే తోట వద్దకు వచ్చి కొనుగోలు చేస్తూ ఉండడంతో ప్రతి ఏటా సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నట్లు రైతులు చెప్తున్నారు. అయితే జామ తోటల్లో పేనుబంక, పండు ఈగను ఎప్పటికప్పుడు గమనించి నివారిస్తే నాణ్యమైన అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. నేను జామ పెట్టి దాదాపు 7 సంవత్సరాలు అవుతుందండి. తైవాన్ రకంలో ఇది పింక్. ఒక్కొక్క మొక్క వచ్చి మాకు అప్పుడు 50 రూపాయలు పడింది. ఎకరానికి 6/6 తోటి 1000 మొక్కలు పెట్టాను. 4 ఎకరాలకి 4000 మొక్కలు పెట్టాం. పెట్టిన సంవత్సరానికి కాపుకి వచ్చింది. మొదటి సంవత్సరం అంత దిగుబడి రాలేదు కదా, రెండో సంవత్సరం నుంచి దిగుబడులు పర్వాలేదు. 20 రూపాయలు ఉన్నా కానీ 20 రూపాయలకి పోతుంది కిలో. ఎకరానికి 6 టన్నులు 7 టన్నులు వస్తుంది. ఒక బాక్స్ వచ్చి 22 కిలోలు 20 కిలోలు పడితే 500 ఇస్తున్నారండి పొలం కాడికి వచ్చి. పర్లేదు. వరి మీద కొద్దిగా నీళ్లు తక్కువ తాగుతుంది కాబట్టి మాకు వరితో కన్నా ఇది కొంచెం బెటర్ అనిపించి ఇది పెట్టాము. ఫ్రూట్ ఫ్రై తోటి కొద్ది ఇబ్బందులు ఉన్నాయండి. దానికి ట్రాపులు పెట్టాం. ఫ్రూట్ ఫ్రైది ఆ బిస్కెట్ బుట్టలు కట్టి అందులో బిస్కెట్లు పెట్టాం. దాన్ని ఆకర్షించుకుని అందులో పోతాయి. మిల్లీబాగ్ దీనికి బాగా నష్టం చేస్తాయి. కాయ అంతా పాడైపోద్ది, చెట్లు పాడైపోతాయి. పెండలు కొడతాము. ఒక 4-5 రైతులు వేశారండి. మొత్తం మీద ఒక 20 ఎకరాలు శ్రీనగర్లో ఉంది జామ తోట. మొత్తం ఎకరానికి 1 లక్ష పెట్టుబడి అవుతుందండి. సంవత్సరానికి ఒక 2 లక్షల దాకా వస్తున్నాయి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బైటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.